నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. సంపాదనకైనా సంపాదించాలన్నా ఆశకైనా ఓ పరిమితి ముఖ్యం. ఆ సంతృప్తి లేకపోతే మనశ్శాంతి కరువవుతుంది. మనం ఎంత సంపాదించినా అందులో 5% 10% సమాజానికి కేటాయించాలన్న నిర్ణయం తీసుకుంటే, ఆ నిర్ణయాన్ని జీవిత ప్రణాళికలో భాగం చేసుకుంటే మనకి ఆస్తులతో పాటు ఆత్మసంతృప్తి పెరుగుతుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం శుక్లపక్షం, 2025 జూన్ 28 శనివారం. సూర్యోదయం ఉదయం 5:48 సూర్య అస్తమయం సాయంత్రం 6:50. చంద్రోదయం ఉదయం 8:25. చంద్ర అస్తమయం రాత్రి 9:40. తిథి తదియ ఉదయం 9:57 వరకు. తదుపరి చవితి. నక్షత్రం పుష్యమి ఉదయం 6:33 వరకు. తదుపరి ఆశ్లేష. కరణము గరజి ఉదయం 9:53 వరకు. తదుపరి వనిజ రాత్రి 9:34 వరకు. తదుపరి విష్టి. యోగము హర్షణము రాత్రి 7:15 వరకు. తదుపరి వజ్రము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:03 నుండి 10:41 వరకు. యమగండం మధ్యాహ్నం 1:57 నుండి 3:34 వరకు. గుళిక కాలం ఉదయం 5:48 నుండి 7:26 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:32 నుండి 8:25 వరకు. వర్జ్యం రాత్రి 7:22 నుండి 8:58 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:12 నుండి 5 గంటల వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 4:57 నుండి 6:33 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి 12:45 వరకు. జూన్ 28 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి శుక్లపక్ష తదియ ఉదయం 9:57 వరకు ఉంది. తదుపరి చవితి. తదియా తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే. తదుపరి వచ్చే చవితి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇంకా ఉదయం 6:33 నుండి మొదలయ్యే ఆశ్లేష నక్షత్రం, విష్టీకరణం, వజ్రయోగము శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. మొత్తానికి పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ఈరోజు సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మిథున రాశిలో, చంద్రుడు కర్కాటక రాశిలో ఉంటారు. చంద్రబలం వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభం. శనివారం తూర్పు దిక్కున, ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం పుష్యమి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ,
ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఆశ్లేష నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు. అశ్విని, భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారి సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. శ్రీకృష్ణుడి 10,000 సైన్యము పేరు నారాయణ వీరులు. ఈరోజు ప్రశ్న: శ్రీకృష్ణుడి సైన్యమును కోరుకున్న వారెవరు? ద్రుపదుడు, దుర్యోధనుడు, శకుని, ధర్మరాజు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడి రుణదాతల నుంచి ఒత్తిడులు సైతం తొలగుతాయి. వృషభ రాశి కొత్త పొదుపు పథకాలలో పెట్టుబడులు పెడతారు. మిథున రాశి మీ ప్రతిపాదనలు కుటుంబ సభ్యులను ఆలోచింపజేస్తాయి. కర్కాటక రాశి ఎవరిని ప్రాధేయపడకుండా మీ పనులు మీరే చేసుకుంటారు. సింహరాశి మీ సహనం కొన్ని సమస్యల పరిష్కారానికి కారణమవుతుంది. కన్యా రాశి కొత్త పథకాలలో కొంతమేర పెట్టుబడులు ఉంచుతారు. తులారాశి కుటుంబంలో కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. వృశ్చిక రాశి సోదరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ధనుస్సు రాశి ఆకస్మిక ధనలాభాలతో ఆర్థికంగా పుంజుకొని దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. మకర రాశి కుటుంబంలో మీ ఊహలు నిజం చేసుకుంటారు. కుంభరాశి ఇతరుల విషయాలపై ఆసక్తి తగ్గించుకుంటే మంచిది. మీనరాశి కొన్ని బాధ్యతలపై రాజీ పడకుండా ముందుకు సాగడం మంచిది. సోదరులతో విభేదాలు రావచ్చు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.